అటువంటి మాటలను వినటానికి మన ఆత్మీయ గోడలను కట్టుకోవటానికి దేవుడు మరి ఒక తరుణాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుందాము. అలాగే ఇంపార్టెంట్ గా ఈ రోజున లాక్డౌన్ అయిపోయింది, అన్లాక్డౌన్ 1 నడుస్తుంది అనేసి రకమైన వార్తలు వస్తుండగా చాలా ఫ్రీగా పీపుల్ తిరగటాన్ని నేను గమనిస్తున్నాను రోడ్ల మీద. అయితే యేసు ప్రభువుని ఎరిగిన బిడ్డలుగా మనం మట్టుకు ఈ ఫ్రీడమ్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేసుకోకుండా, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. కొద్దిగా కేర్ఫుల్ గా ఉందాము. మేబీ శానిటైజేషన్ విషయంలో కానీ, లేదు అంటే కనుక మాస్క్ యూస్ చేయటం అనే విషయాల్లో కానీ. అదే రకంగా ఏదైతే డ్రగ్ నిన్న దినాన మనకి అనౌన్స్మెంట్ వచ్చిందో అది కేవలము మనకి ప్రివెంట్ చేసేదే తప్ప క్యూర్ అయ్యేది కాదు, అది గుర్తెరగండి. సో మనము అసలు దానికి ఆ అవసరత రాకుండా ఉండేలాగునే మన యొక్క ప్రవర్తన, మన యొక్క అనుదిన దినచర్య ఉన్నట్లయితే అది ఎంతో మేలు. ఆ విషయాన్ని గమనించమనేసి ఒకసారి నేను ప్రార్థిస్తున్నాను. రైట్, మనం కృతజ్ఞతా హృదయం కలిగి దేవుని సన్నిధికి వెళ్దాము. దేవుని వాక్యం చూసుకుందాము ఒకసారి. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. 10 నుంచి 12వ వచనం వరకు 8వ అధ్యాయము. నెహెమియా మాట్లాడుతున్నాడు. సందర్భం ఏమిటి అంటే, గోడలు కట్టడం పూర్తయిపోయింది, ఉత్సాహంలో ఉన్నారు ప్రజలందరూ కూడా. నెక్స్ట్ ఏంటి అనేది ఎదురు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చూసినట్లయితే నెహెమియా, ఎజ్రా వీళ్ళందరూ కలిపి చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో అది కేవలము గోడలు కట్టడము అన్నది జరగలేదు. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ప్రజల యొక్క హృదయాలు కట్టబడినాయి. ప్రజల యొక్క హృదయములో ఆ ఆత్మీయ విలువలను కట్టే విధముగా నెహెమియా, ఎజ్రా బ్రదర్ వీళ్ళందరూ కూడా ప్రవర్తించినట్టుగా చూస్తాం. మనం ఒకసారి 8వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు చదువుకుందాం. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, కొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీయో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడినటువంటి మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును, లేని వారికి పలహారములు పంపించుటకును, సంభ్రముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఈ రోజున మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి సత్యమును బట్టి మేము స్వతంత్రులుగా అవటానికి సహాయం చేయండి. మా యొక్క ఆత్మలతో మీరు మాట్లాడే మాటల ద్వారా తండ్రి, మేము వాటిని విని తండ్రి చూచి మేము గ్రహించి మీరు మాకు అందించబోయేటటువంటి ప్రతి ఒక్క మేలును స్వతంత్రించుకోవటానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో సందర్భం చూసినట్లయితే గనక గోడలు పూర్తయిపోయినాయి. ధర్మశాస్త్రమును ఎజ్రా బ్రదర్ చదువుతున్నారు. ఎజ్రాతో పాటు కుడి పక్కన ఎడం పక్కన కొంతమంది బ్రదర్స్ నిల్చుని ఉన్నారు. ఇది విన్న తర్వాత ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంటుంది, ఏమని అంటే బికాస్ దే హ్యావ్ అండర్స్టూడ్. వాళ్ళు వాక్యమును గ్రహించారు కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషము ప్రకటించారు అన్నటువంటి మాట. ఆ ప్రకటించిన మాట ఏ రకంగా అవ్వాలి అనేసి కోరుకున్నాడు నెహెమియా బ్రదర్ అంటే, యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందెదము అన్న విషయం. సో ఈ రోజున మన టాపిక్ కూడా చూసుకున్నట్లయితే, యెహోవా యందు మనము ఆనందించిన ఎడల మనకు బలము చేకూరుతుంది అన్న దాని మీద మనము ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మనందరికీ ఒక విషయం తెలుసు ఖచ్చితంగా, యాజ్ ఎ బిలీవర్స్, ఆయన యొక్క శరీరములోను ఆయన యొక్క రక్తములోను చేయి వేస్తున్నటువంటి బిడ్డలుగా మనకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. యేసు ప్రభు వారు మన జీవితాల్లో అనేక రకములైనటువంటి మేలులు చేశారు అన్న సంగతి.
ఆ మేలుల్ని తలపోస్తూ మన యొక్క హృదయాన్ని, మన యొక్క మైండ్ని, ఆలోచనలను ఖచ్చితంగా మేలుల వైపు తిప్పుకుంటున్న కొలది కూడా మనము ఇప్పుడున్న పరిస్థితులని కొద్దిసేపు మనము మర్చిపోవటానికి సహాయపడుతుంది. ఈ పరిస్థితులను దాటటానికి కూడా ప్రభువారు మన జీవితాల్లో చేసినటువంటి మేలుల్ని బట్టి మనము దృఢంగా నుంచోగలుగుతాం. ఒకసారి మనం కనుక చూసినట్లయితే జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఫర్ us at Bethlehem. మన గురించి అనేసి బెత్లెహేం దగ్గరికి ఆయన జన్మించటం జరిగింది. జీసస్ ఆఫ్ నాజరెత్ టాట్ us. నజరేయుడైన యేసు ప్రభు వారు మనకి నేర్పించారు, నేర్పిస్తున్నారు. రేపటి దినమును కనుక మనం చూస్తుంటే ఇంకా నేర్పిస్తూనే ఉంటారు. జీసస్ ఎట్ క్రాస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. సిలువలో యేసు ప్రభు వారు మన గురించి, మన పాపముల గురించి మృతి చెందాడు. ఇది మనకి ఖచ్చితంగా తెలిసిన విషయం. జీసస్ క్రైస్ట్ ఆన్ పెంటకోస్ట్ స్టార్టెడ్ లివింగ్ విత్ అండ్ ఇన్ us. మనతోనూ మనలోనూ నివసించటము అన్నది పెంతెకోస్తు దినము నుంచి ప్రారంభమైంది అన్న విషయాన్ని కూడా మనము ఎరుగుతాము. ఈ రోజున Jesus Christ is sitting at the right hand side of the God and then praying and then interceding for us. మన గురించి, మనము చేసే ప్రార్థనల గురించి తండ్రితో ఇంటర్సీడ్ చేస్తున్నటువంటి యేసు ప్రభువుని కలిగి ఉన్నాము అన్నటువంటి ఒక ధన్యకరమైన ఆలోచన కలిగి ఉండటం కూడా మనల్ని దృఢపరుస్తుంది. దిస్ ఈస్ నోన్ టు us. వీటిని గురించి మనం ధ్యానిస్తూనే ఉన్నాము. మనము క్షమింపబడిన వాళ్ళము. ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కృపను ఖచ్చితంగా అనుభవించిన ప్రజానీకమే మనందరము కూడా. ఈ రోజున మనము నడుస్తున్నటువంటి దారి, లేదా ఈ రోజున మన ముందున్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ అన్సర్టెన్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ గోయింగ్ టు ఎండ్. దే హ్యావ్ టు ఎండ్ ఆల్సో. అండ్ స్లో బట్ స్టడీలీ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద గ్లోరిఫికేషన్. ఆయన యొక్క మహిమలోనికి యేసు ప్రభు వారు మనల్ని ఖచ్చితంగా తీసుకువెళ్తారు అన్నటువంటి ఒక గొప్ప మన హృదయములో దీన్ని స్థాపించుకోవచ్చు. ఒక పునాది కింద దీన్ని మనము ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క డిజైర్ ఏంటి మన విషయంలో? దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు మన విషయంలో? ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు దేవుడు? ఏం ఇచ్చారు అసలు మనకి దేవుడు అన్నది కనుక మనం చూసుకున్నట్లయితే, రోమా పత్రిక 15వ అధ్యాయము 5వ వచనములో మనకి ఈ మాటలు కనిపిస్తాయి. ఆయన మనల్ని ఓర్పును అనుగ్రహించిన దేవుడు, మనకి ఆదరణ ఇచ్చిన దేవుడు. ఈ ఓర్పు, ఆదరణ అన్నది మన మధ్యన ఉండాలి అని చెప్పి కూడా కోరుకుంటున్న దేవుడు. ఇది ఇండివిడ్యువల్ గా మీలోనూ నాలోనూ ఉండవలసిన విషయాలు, ఓర్పు, ఆదరణ. నాట్ ఓన్లీ దట్, మన మధ్యలో కూడా, మీకు నాకు మధ్య, మీకు మీరు మాట్లాడుతున్న వారి మధ్య కూడా ఉండవలసినటువంటి ఈ వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలవారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును కాక. కాబట్టి దీస్ ఆర్ టూ థింగ్స్ విచ్ హస్ బీన్ ఆల్రెడీ గివెన్ బై గాడ్ టు us. ఆల్రెడీ అవి మనవి, మన సొంతము. ఓర్పుగా ఉండటము, ఎండ్యూర్ అవ్వగలగటము, ఆదరణ అన్నది మనకి ఇవ్వబడిన విషయాలు. అవి మన మధ్యన ఉండవలసిందే అనేసి తెలుసుకోగలుగుతున్నాం. ఇది దేవుని యొక్క డిజైర్ మన జీవితాల్లో. అలాగే 13వ వచనం చూసినట్లయితే మనం ఏం చూస్తాము అంటే, ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి నిరీక్షణ చాలా గొప్పదైనటువంటి నిరీక్షణ. దేవుణ్ణి తెలియని ప్రజలకు లేనటువంటి నిరీక్షణ మన సొంతమైనది. ఈ నిరీక్షణలో ఆనందం ఉన్నది. దీనికి సమాధానముగా ఇది ఎండ్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేది మనము తెలుసుకోగలుగుతాం. ఒకసారి 13వ వచనం చదువుదాం. రోమాపత్రిక 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక.
ఈ రోజున ఒక రకంగా ఇంకొక రకంగా కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే గనక డైలీ ఏదో రకంగా మనము దేవునితో టచ్ లో ఉన్నాము. వాక్యం ద్వారా టచ్ లో ఉన్నాము, మన క్వైట్ టైం ద్వారా టచ్ లో ఉన్నాము, మన ప్రేయర్స్ ద్వారా టచ్ లో ఉన్నాము, మన మెడిటేషన్ ద్వారా టచ్ లో ఉన్నాము. కాబట్టి నిమిషం మాత్రము కొద్దిసేపు ఏదో ఒక న్యూస్ చూడటం వల్ల, ఏదో ఒక టెలిఫోన్ కాల్ రావటం వల్ల, ఏదో ఒక వాట్సాప్ మెసేజ్ రావటం వల్ల మన యొక్క నిరీక్షణ లేదు అంటే గనక మన యొక్క ఆదరణ లేదా మన యొక్క ఓర్పు ఇవి ఖచ్చితంగా మన యొక్క ఆనందాన్ని డిసైడ్ చేసే విధంగా ఉండకూడదు. డెఫినెట్ గా మనం ఆనందిస్తూనే ఉండాలి. మనలోనికి సమాధానము ఆయన నింపారు కాబట్టి అది తీసి వేయలేనటువంటి సమాధానం కాబట్టి ఆ సమాధానంలో ఈ అన్సర్టెన్ టైమ్స్ లో కూడా దేవుని బిడ్డగా మనం ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకొక వాక్య భాగం చూసుకుందాం మనము. రోమాపత్రికలోనే 15:33లో ఎండ్ చేస్తూ పౌలు గారు ఒక మాట మాట్లాడారు. ఇక్కడ ఏమన్నారు? సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. అంటే సమాధానానికి కర్త, సమాధానము అన్న దానికి మనకి మీనింగ్ తెలిపినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈజ్ విత్ అస్, విత్ ఇన్ అస్, అండ్ హీ విల్ కంటిన్యూ టు బి విత్ అస్ టిల్ వి సీ హిమ్. మనం ఆయన్ని చూసే వరకు కూడా ఈ యొక్క నిరీక్షణ మనకు ఖచ్చితంగా ఉంది. ఇది దేవుని యొక్క డిజైర్ మన పట్ల. ఓర్పు కలిగి ఉండటము అన్నది, నిరీక్షణలో ఉండటం అన్నది, అలా ఉంటున్నప్పుడు ఆనందంగా ఉండటం అన్నది, ఈ సమాధానం మన జీవితాల్లో స్థిరపరచబోతుంది అనేసి ఖచ్చితంగా మనము ఆ విశ్వాసముని కంటిన్యూ చేయవలసిన టైమ్స్ ఇవి. ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ విశ్వాసములో పెంపొందించుకోవాల్సిన టైమ్స్ కూడా ఇవే అని అనటంలో ఏ మాత్రము సందేహం లేదు. అదే రకంగా మనం ఇంకొక మాట చూసుకున్నట్లయితే గనక మన పట్ల ఆయన చూపినటువంటి కనికరము, ఈ ఆదరణ కూడా ఎటువంటి ఆదరణ అంటున్నాడు కొరింథీ పత్రికలో? సమస్తమైనటువంటి ఆదరణ, సమస్తమైనటువంటి అనుగ్రహము మన జీవితాల్లో ప్రభువు ఇచ్చారు. ఈ కనికరము మనిషికి చూపించలేనిది. ఈ ఆదరణ ఎంతమంది మన దగ్గరకు వచ్చి ఓదార్చినా సరే ఆదరించబడలేనిది. కేవలం అది మనకి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ఆదరణ అంటే ఏంటో అర్థమవుతుంది. నిజంగా మరణకరమైనటువంటి వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను కాబట్టి అటువంటి కండిషన్స్ గుండా, ఐ నో మోర్ దాన్ మై వైఫ్, మోర్ దాన్ మై రిలేషన్షిప్స్, మోర్ దాన్ మై ఫ్రెండ్స్, మోర్ దాన్ ఎనీ పాస్టర్స్, ఇట్ ఈస్ జస్ట్ దిస్ గాడ్. యేసు ప్రభు వారు ఇచ్చేటటువంటి ఆదరణ, అది అనుగ్రహము, ఆయన యొక్క కనికరము మరువలేని. దానిని బట్టి మన యొక్క నిరీక్షణ ఇంకా పెంపొందించుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. బలహీనమైపోవాల్సిన అవసరము ఏ మాత్రము లేదు. ఈ వాక్య భాగము ఇంకా మనల్ని బాగా ఆదరిస్తుంది. చూడండి ఒక్కసారి 1 పేతురు 5:10 శ్రీకాంత్ మన కోసం చదివి వినిపిస్తారు. 1 పేతురు 5:10. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కాబట్టి ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంటుంది ఈ మాట. ఏమని ఉంటుంది అంటే, ఆఫ్టర్ ఎ సర్టెన్ టైమ్ గాడ్ ఈస్ గోయింగ్ టు పర్ఫెక్ట్ అస్, ఎస్టాబ్లిష్ అస్, స్ట్రెంగ్థెన్ అస్ అండ్ దెన్ సెటిల్ అస్. 4 విషయాలు. PESS. పర్ఫెక్ట్ చేయగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, మనల్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని సెటిల్ చేసేటటువంటి దేవుడు. మనకి రోజు మనల్ని సరిచేయాల్సిన అవసరం ఉంది దేవుడు. ఈ విషయం మనందరం ఒప్పుకొని తీరవలసిందే. కాబట్టి ఆయన మనల్ని సరిచేసే దేవుడు. ప్రతిరోజు ఆయన యొక్క వాక్యములో మనము స్థిరపరచబడవలసిన వాళ్ళమే. స్థిరముగా ఉండాలి అంటే మనకి వాక్యము అనే పునాది అవసరమై ఉన్నది. కాబట్టి స్థిరపరుస్తూ ఉంటారు. 4వదిగా ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. దేనికోసరము? మనము వాక్యం చదువుకునేటప్పుడు సిద్ధపడాలి, ఇప్పుడు దేవుని వాక్యం వినటానికి సిద్ధపడాలి, ప్రేయర్ చేయటానికి సిద్ధపడాలి. అదే విధముగా మనకి అనేకమైనటువంటి అన్సర్టైన్ టైమ్స్ రాబోతున్నాయి కాబట్టి వాటి విషయంలో కూడా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అదే విధముగా ఆయన మనల్ని ఆల్రెడీ స్వీకరించాడు. ఇన్ రియల్ టర్మ్ ఒకనొక రోజు రాబోతుంది ఆయన నిజంగా మనల్ని స్వీకరించబోతున్నాడు.
కాబట్టి 1 పేతురు 5:10 గనక మనము కొద్దిగా ఎన్లార్జ్ చేసి గనక చూసుకున్నట్లయితే ఏమర్థమవుతుంది అంటే, యేసు ప్రభు వారు మనల్ని సరిచేస్తారు, స్థిరపరుస్తారు, సిద్ధపరుస్తారు, మనల్ని స్వీకరిస్తారు. అండ్ కంప్లీట్ గా పూర్ణమైనటువంటి స్వీకరింపులోనికి మనము తొందరలో వెళ్ళబోతున్నాము అన్న మాట కూడా మనకి తెలిసే ఉన్నది. ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలం మనము ధన్యులము కాకపోతే ఇంకేమిటో ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి దేవుడికి ఇవ్వవలసిన స్థానం ఏంటి మన జీవితాల్లో అయినట్లయితే? ఎటువంటి స్థానం ఇచ్చినట్లయితే ఇటువంటి దేవునికి అవును కరెక్ట్, ఇటువంటి స్థానానికి ఈ దేవుడు అర్హుడు, లేదా మై గాడ్ జీసస్ క్రైస్ట్ డిజర్వ్స్ దిస్ ప్లేస్ అని కనుక మనం చెప్పాలి అంటే ఎటువంటి ప్లేస్ ఇవ్వవలసిన అవసరం ఉంది ఈ దేవునికి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా పరిచయమైనటువంటి దేవుడికి కేవలం మనము మొట్టమొదటి స్థానం ఇవ్వకుండా ఇది జరిగే అవకాశమే లేదు. ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి కష్టములో ఉన్నా, ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించిన స్థితిలో ఉన్నా సరే, ఈ అన్ని కండిషన్స్ లోనూ దేవునికి కనుక మనము ప్రథమ స్థానం ఇవ్వగలిగినట్లయితే దేవుడు దీని యందు ఆనందిస్తాడు. ఆయనలో మనము ఆనందిస్తున్నాము కాబట్టి, ఆయన మనల్ని చూసి ఆనందిస్తున్నాడు కాబట్టి మనం బలం పొందుతాము. నిస్సందేహంగా బలము పొందేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నది, యెహోవా యందు బలము ఉన్నది. The strength lies in the God, and then that strength can be taken by us. ఆయన బిడ్డలుగా మనకు కాకపోతే ఇంకెవరికి అనుగ్రహిస్తాడు దేవుడు? అందువల్ల ప్రథమ స్థానము ఎప్పుడూ కూడా దేవునిదే అని చెప్పి మనము డెఫినెట్ గా ఒప్పుకుంటాము. బై ద వే, మీకు తెలియని విషయం కూడా కాదు ఇది. వి ఆల్ నో దట్ గాడ్ హ్యాస్ టు హ్యావ్ ద ప్రీఎమినెన్స్. కొన్ని మాటల్ని చూసినట్లయితే ఇప్పుడు మీ హృదయాల్లో రావచ్చు, కొన్ని మాటలు మీ హృదయాల్లో వినిపిస్తూ ఉండొచ్చు. ఏంటి అంటే, ఎస్ ఫస్ట్ ప్లేస్ ఇస్తాను అనేసేసి, లేదు అంటే కనుక టాప్ మోస్ట్ ప్లేస్ ఉంటుంది అనేసేసి, లేదు అంటే దేవునికి నా జీవితంలో హైయెస్ట్ ప్లేస్ ఉంది అనేసేసి, లేదు బ్రదర్ నా జీవితంలో గాడ్ ఈజ్ మై వన్ ప్రయారిటీ అనేసేసి మీరు అంటుండొచ్చు. కొంతమంది ఈజ్ నెంబర్ 1 అంటుండొచ్చు. అట్మోస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి మీరు అంటూ ఉండొచ్చు. ప్రీ ఎమినెంట్ గాడ్ నా జీవితంలో నేను ఏమై ఉన్నానో ఈ రోజున అది కేవలం దేవుని వల్ల మాత్రమే అయి ఉన్నాను. నా ఉద్యోగము దేవుణ్ణి బట్టి, నా కుటుంబము దేవుని బట్టి, కాబట్టి హీ ఈజ్ నెంబర్ 1 అనేసి మీ హృదయాల్లో ఈ మాట వస్తూ ఉండొచ్చు. బట్ టు రెస్ట్ ద స్టెయిన్, ఇంపార్టెంట్లీ జీసస్ క్రైస్ట్ బికమ్స్ ద ప్రైమ్ అండ్ ది బెస్ట్, అండ్ దెన్ హీ ఆక్యుపైస్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితం ఈ రోజున జీవించి చెల్లించగలుగుతున్నాము అంటే, ఏదో ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేస్తున్నాము అంటే, మనం కుటుంబం కలిగి ఉన్నాము అంటే, వీటన్నిటికీ మన జీవితానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ ఆయన నెంబర్ 1 గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి దేవుడు. అలాగ కనుక మనము యెహోవా యందు ఆనందించిన ఎడల ఆయన యొక్క బలము మనదే, మన యొక్క సొంతము అన్నది తెలుసుకోగలుగుతున్నాము. దీంట్లో ఎక్కడ మనకి సందేహం లేదు. దేవుడే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సిందే, దేవునికి మాత్రమే ప్రథమ ఈవెన్ మనం అంటూ ఉంటాం, మనం ప్రథమ ఫలములు కూడా దేవునికి ఇవ్వాల్సిందే అనేసి, ఈవెన్ మన ప్రొడ్యూస్ లోంచి కూడా ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వాలి అనేసి. సో గాడ్ రిమైన్స్ నెంబర్ 1 అన్న దాంట్లో మనకి ఎటువంటి సందేహం లేదు. క్వశ్చన్ అలా ఎక్కడొచ్చేస్తుంది అంటే, అయితే రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది అలా లెక్కేసుకుంటూ వెళ్ళినట్లయితే గనక ఈ రెండవది ఏది, మూడవది ఏది? వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్, అయితే ఫ్యామిలీ రెండోది అవుతుందా, మినిస్ట్రీ అవ్వబోతుందా, ప్రొఫెషన్ అవ్వబోతుందా, ఏది ఏ స్థానాల్లో పెట్టాలి అన్నటువంటి మీమాంస ఎప్పుడూ కూడా దేవుని బిడ్డల కింద మనం కలిగే ఉన్నాము. ఎటువంటి స్థానం ఇవ్వాలి దేవుని తర్వాత? రెండవ స్థానము ఏ విషయానికి ఇవ్వాలి? నేను కుటుంబానికి ఇవ్వాలా, లేదా నా బిజినెస్కి ఇవ్వాలా, అదే నా వర్క్ ప్లేస్కి ఇవ్వాలా, లేదు అంటే కనుక నా మినిస్ట్రీకి ఇవ్వాలా? దేనికి నేను రెండవ స్థానం ఇవ్వాలి? రెండవ స్థానం సెటిల్ అయిపోయిన తర్వాత మూడవ స్థానం దేనికి ఇవ్వాలి, నాలుగవ స్థానం దేనికి ఇవ్వాలి అన్నటువంటి మీమాంస చాలాసార్లు, బై ద వే
మీలో కొంతమందికి కనుక మీ మనోనేత్రములు వెలిగింపబడి ఉండి వీటన్నిటి విషయాల్లో మీకు క్లారిటీ ఉన్నట్లయితే అది వేరే మాట. బట్ ఐ డిడ్ హ్యాడ్ దిస్ గందరగోళం. ఈ యొక్క కన్ఫ్యూజన్ నా యొక్క మైండ్లో ఎప్పుడూ ఉండేది. దైవజనులు కొంతమంది మాట్లాడిన కొన్ని మాటలు, వారి గుండా నేను విన్నటువంటి మాటల్ని బట్టి ఒక్కొక్కసారి ప్లేసెస్ లైక్ సెకండ్ కుటుంబం ఇవ్వాలనేసేసి, లేదు సెకండ్ది మినిస్ట్రీ అవుతుంది అనేసేసి, కొంతమంది లేదు రెండోది వర్క్ ప్లేస్ లోనే ఉండాలి అనేసేసి, ఈ రకంగా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అయితే, దిస్ కన్ఫ్యూజన్ ఈస్ బికాస్ వేరియస్ వేస్ లో ఈ విషయాల్ని మనతో మాట్లాడారు. ఫస్ట్ ప్లేస్ విషయంలో ఎటువంటి డౌట్ లేదు మనకి. ఫస్ట్ ఈజ్ గాడ్ అన్న విషయంలో ఎటువంటి డౌట్ లేదు మనకి. అది అబ్సల్యూట్, అది సర్టెన్, దాని మీదనే మిగతా అన్ని కట్టాలి మనం. బట్ ద ట్రబుల్ కమ్స్, what will remain at second, third and fourth? How do I grade them? Or ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఈ గ్రేడేషన్ వస్తుందా? నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నాకు కుటుంబం తర్వాత వ్యాపారం ఇంపార్టెంట్ అవుతుందా? ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అన్న మాట కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు, ఈ విషయంలో నేను సుమారుగా ఒక 8-9 సంవత్సరాల పాటు పడినటువంటి ఒక సందిగ్ధము ద్వారా దేవుని దగ్గర నేను నిజంగా ఈ విషయాల్లో ఆయన్ని ప్రాధాయపడి ఆయన కాళ్ళు పట్టుకొని నేను అడిగినప్పుడు నాకు వచ్చినటువంటి రెవల్యూషన్ని నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను ఆ రెవల్యూషన్ ని బట్టి నా జీవితాన్ని నేను నడిపించుకోవటం ద్వారా నేను అనుభవించినటువంటి ఈ దేవుని నుంచి వచ్చినటువంటి బలమును బట్టి నేను మీ ముందు దీన్ని సాక్ష్యము అనొచ్చు, లేదు అంటే కనుక ఇది బల వర్తమానం అని కూడా మనము అనుకోవచ్చు. That is what I am going to put before you. ఈ విషయాలు వస్తున్నప్పుడు డిఫరెంట్ దైవజనులు డిఫరెంట్ విధాలుగా మాట్లాడినప్పుడు, కన్ఫ్యూజన్ కి లోనవుతున్నప్పుడు, అదే టైం అప్పుడు నేను ఒక చిన్న జోక్ చదవటం కూడా జరిగింది. లైక్ ఆ జోక్ ని మీతో షేర్ చేసుకుంటాను. నేను స్కూల్లో టీచర్ ఉంది, విద్యార్థికి చెప్పింది భూమి గుండ్రంగా ఉంటుంది, ఇట్ ఈస్ సర్క్యులర్ ఇన్ షేప్ అని చెప్పడం జరిగింది. సరే అనేసి నేర్చుకున్నాడు విద్యార్థి, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి కొద్దిగా అంత ఎక్కువగా చదువుకోని వ్యక్తి, అందువల్ల తండ్రి అన్నాడు ఇతను భూమి గుండ్రంగా ఉండును అనేసి అతను చదువుకుంటున్నప్పుడు హోంవర్క్ కింద తండ్రి అన్నాడు భూమి గుండ్రంగా ఎక్కడుందిరా వెధవా, ఇది బల్ల పరుపుగా ఉంది, ఫ్లాట్ గా ఉంది అని అంటం జరిగింది. లేదు మా టీచర్ చెప్పింది అని చెప్పి గుండ్రంగా అని చదువుతుంటే ఆయన కొట్టడం బిగించేశాడు. దాంతో ఆయన చదివాడు అంటే భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పి ఇంటి దగ్గర చదివాడు. మర్నాడు వచ్చి టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పి ఆ టెస్ట్ ఆన్సర్ చెప్తున్నప్పుడు టీచర్ అంది నేను చెప్పింది ఏంటి అనేసి మళ్ళీ టీచర్ కొట్టింది. కన్ఫ్యూజన్ లోకి వచ్చాడు ఆ అబ్బాయి, ఏం చేయాలి ఇప్పుడు నేను అనేసి. అదే టైంలో డిఈఓ గారు వచ్చారు, అంటే అందరికి స్కూల్స్ మీద ఉండేటటువంటి అధికారి వచ్చాడు. అధికారి వచ్చినప్పుడు ఆయనకి విద్యార్థి చెప్పిన సమాధానం ఏంటి అంటే, భూమి స్కూల్లో అయినట్లయితే గుండ్రంగా ఉంటుంది, ఇంటి దగ్గర అయితే బల్లపరుపుగా ఉంటుంది అని చెప్పారు. దో దిస్ ఈస్ ఎ జోక్, బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ఈ కన్ఫ్యూజన్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనము ఒప్పుకొని తీరవలసిన విషయం. దేవునికి ప్రథమ స్థానము, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 10వ అధ్యాయంలో కానీ, నేను రిఫరెన్స్ చెప్పట్లేదు, మీరు తర్వాత చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయంలో దేవుడు మనకి చాలా క్లారిటీగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, మీరు మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణమైనటువంటి వివేకముతో తెలుసుకోండి దట్ యు హ్యావ్ టు లవ్ యువర్ గాడ్. మన యొక్క ప్రేమ, మన యొక్క డివోషను, మన యొక్క పాటలు ప్రతి ఒక్కటి కూడా మొట్టమొదటిగా ఓన్లీ టు గాడ్ అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 2-3 ప్రదేశాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఇష్యూ బిగిన్ అవుతుంది అన్నది మనము తెలుసుకోగలుగుతున్నాము. ఈ విషయాల్లో 8 ఇంపార్టెంట్ విషయాల్ని నేను మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. పంచుకునే ముందు నేను ఎలా అయితే దేవుణ్ణి అడిగినప్పుడు, దేవా నేను ఒకళ్ళు చెప్పింది
స్వీకరించను. రెండో వాళ్ళు చెప్పిన దాన్ని తృణీకరించను. మీరు నాతో మాట్లాడండి. నేను చాలా ఓపెన్ మైండ్ గా, ఒక పారాచూట్ ఓపెన్ అయినప్పుడు ఏ రకంగా అయితే పనిచేస్తుందో అలాగా నన్ను నేను ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు చెప్పే మాటలను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఏదైతే చెప్తారో నాతో దాన్ని నేను అవలంబించడానికి, దాన్ని నేను నా యొక్క జీవితంలో యూజ్ చేస్తాను. జీవితంలో దాన్ని నేను అనుసరించి జీవితాన్ని సాగిస్తాను. ఆ తర్వాత మాత్రమే, దాన్ని స్థిరపరచుకున్న తర్వాత మాత్రమే దీన్ని ఇతరులతో కూడా పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి, ఐ హావ్ ఓపెన్డ్ మై మైండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రేయర్ అండ్ దెన్ మెడిటేషన్. దేవాన్ని మీరు నాతో మాట్లాడండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. అలాగే దేవుని ప్రార్థన చేశాను. దేవా, నాకు కనులు ఉన్నాయి, మీరు ఎన్నోసార్లు హెచ్చరించారు, కనులుండి మీరు చూడలేకపోతున్నారు అనేసి నా కనులను ఈ సత్యమునకు ఓపెన్ చేయండి దేవా అనేసి అడిగాను. అలాగే నా చెవులు ఉండి నేను వినలేకపోతున్నారు అన్నటువంటి మీ మాటను గుర్తు చేసుకుంటున్నాను. నేను వినేటట్లుగాను, నా యొక్క మనస్సు తీసుకోగలిగేటట్లుగాను, దాన్ని నేను అవలంబించేటట్లుగాను నన్ను తయారు చేయండి అని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. దేవుడు ఖచ్చితంగా మాట్లాడినటువంటి మాటల్ని బట్టే నేను మీతో ఈ రోజున ఈ విషయాలను పంచుకోవటానికి సాహసం చేస్తున్నాను. రైట్, దేవుడికి ప్రథమ స్థానం ఉన్నది. నెక్స్ట్ 2, 3, 4, 5, 6 ఎవరు, ఏం విషయాలు అన్నది చూసుకోవటానికి చూద్దాం మనము. ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ, నేను కూడా మీకు ప్రార్థన చేస్తున్నాను మీ దగ్గర నుంచి, దట్ ప్లీజ్ కీప్ యువర్ మైండ్ ఓపెన్. ఈ మాట అనంగానే మీరు నన్ను రిజెక్ట్ చేయడానికి చూడమాకండి. వెంటనే మీరు మీ మైండ్ ని షట్ చేసేసుకోకుండా సార్ వినటానికైతే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. రైట్, మనందరం ఒప్పుకుంటాము మన యొక్క జీవితం బిగిన్ అయింది యేసు ప్రభు వారి దగ్గర నుంచి అనేసి. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదైనానో ఆయన ద్వారా మాత్రమే కలిగింది అనేది తెలుసు మనకి. సో మన లైఫ్ లేదు అంటే మనకి జీవాత్మ మనలోనికి ఊదబడినప్పుడు యేసు ప్రభు వారి ద్వారా మన యొక్క జీవితం బిగిన్ అయింది. ఇది ఒక సర్కిల్ కింద బిగిన్ అయ్యింది. ఆ తర్వాత ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది. అంటే మన పుట్టిన దినం తెలుసు మనకి, మన మరణ దినము తెలియదు, కానీ ఆ మరణ దినం ఒకటి ఉంది అనేది మటుకు మనకి తెలుసు. ఆ దినం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి దేవుడు ఈ భూగోళం మీద ఇచ్చినటువంటి జీవం ఏదైతే ఉందో అది ఇక్కడ అయిపోతుంది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కనురెప్ప పాటులో ఆయన దగ్గర ఓపెన్ అవుతుంది అన్న విషయం అయితే మన అందరికీ డెఫినెట్ గా తెలిసిన విషయమే. ఇన్ బిట్వీన్ ఈ యొక్క సర్కిల్లో, ఈ లైఫ్ అనే ఈ సర్కిల్, దేవుని ద్వారా ఈ భూమి మీదకి వచ్చాము. ఆ తర్వాత ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మ, ఆయన అనుగ్రహించినటువంటి ప్రాణముతో బాడీ ఇక్కడ కలిసిపోతుంది, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నది. ఈ సర్కిల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్న విషయాల్లో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. There are 8 areas which I am going to show you. 8 విషయాలు నేను మీ ముందు పొందుపరుస్తున్నాను. ఈ 8 విషయాలన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. అంటే 8 విషయాలు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయాలే. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి మాట్లాడినట్లయితే కనుక ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలే. మైండ్ యూ, దే ఆర్ నాట్ అర్జెంట్ ఆర్ వెరీ అర్జెంట్, బట్ దే ఆర్ ఇంపార్టెంట్ అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇంపార్టెంట్ విషయాల్లో చాలా సార్లు మనకి ప్రిఫరెన్స్ అని కానీ, ప్రయారిటీ అని కానీ, కొన్ని ప్రాధాన్యతలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఆదివారం నాడు దేవుణ్ణి ఆరాధించటము, విశ్రాంతి దినాన్ని ఆచరించటము, సబ్బాతు దినముగా అన్నది దేవుడిచ్చినటువంటి ఒకానొక ఆజ్ఞ మనకు. అదే మనం ఈ రోజు చేస్తున్నాము కూడా. ఇది ప్రాముఖ్యమైనదే. బట్ అట్ ద సేమ్ టైం మనలో ఎవరైనా ఒక స్టూడెంట్ కనుక ఈ రోజునే గనక ఎగ్జామ్ పెట్టుంటే అండ్ ఎగ్జామ్ టైం కనుక 9 to 12, 9 to 1 అయినట్లయితే గనక, ఎందుకంటే చాలా సార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లేదు అంటే Group 1, Group 2 ఎగ్జామ్స్, లేదు అంటే గనక మెడికల్, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా సండేస్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నా ప్రాధాన్యత ఏమవుతున్నది? am I saying that God has become second? No, we are not saying that. God is still number 1, ఆ ప్రాముఖ్యతే. బట్ నా యొక్క ప్రయారిటీ ఈ ఒక్క రోజుకి లేదా ఈ ఒక్క సండేకి మారింది అని మాత్రమే మనము అంటున్నాము.
కాబట్టి అన్ని ప్రాముఖ్యముకు సంబంధించిన విషయాలే, అన్ని ఇంపార్టెంట్ విషయాలే ఒక్కొక్కసారి ప్రాధాన్యత వస్తుంది. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సండే నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకనొక బ్రదర్ వచ్చి నాకు బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది. సో యాజ్ హిమ్, మీరు వెళ్ళలేకపోయారు కదా చర్చ్కి అనేసి, అని సెడ్ అవునన్నా కొద్దిగా ఇది ఇంపార్టెంట్ కదా అని చెప్పి అనటం జరిగింది. సో షుడ్ ఐ సే దట్ బ్రదర్కి ఆ ప్రాముఖ్యం కాదు అని చెప్పగలమా? అంటానికి వీల్లేదు మనం. కాబట్టి ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నీ కూడా ఇంపార్టెంటే. బట్ అట్ ద సేమ్ టైం మనిషికి ప్రిఫరెన్సెస్, ప్రయారిటీస్, ప్రాధాన్యతలకు ఒకసారి వచ్చే అవకాశం ఉన్నది. దాన్ని మనము చూసుకుంటూ ఉంటాం. వాటిని కాదు అనేటటువంటి అవకాశము లేనే లేదు. ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఈవెన్ సండే నాడు ఎగ్జామ్ పెట్టారు కాబట్టి మీరు చిన్న చిన్న ఉద్యోగాలే చేసుకోండి, పెద్ద పెద్ద ఉద్యోగాల దగ్గరికి వెళ్ళొద్దు అన్నటువంటి సంఘంలోనే నేను రక్షింపబడ్డాను. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఈ రోజున అర్థం చేసుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యత విషయంలోనూ ప్రాధాన్యత విషయంలోనూ అన్నది అర్థం చేసుకొని ఈ రోజున కొద్ది గొప్ప ఓపెన్ అప్ అవుతున్నారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ థింగ్స్ ఏవైతే మనకి ఇవ్వబడినాయో, దేవుని ద్వారా మనకి ఇవ్వబడిన ప్రతి ఒక్క విషయము కూడా ప్రాముఖ్యమైనదే. బట్ యట్ సర్టెన్ టైమ్స్ లో ప్రాధాన్యతలు లేదా ప్రిఫరెన్సెస్ వస్తాయి అనేది మనందరికీ తెలిసిన విషయాలే. చూడండి, స్పిరిచువల్ విషయాలు ఏవైతే ఉంటాయో, మన యొక్క స్పిరిచువల్ ఆధ్యాత్మిక విషయాలు ఏ స్థానం ఇద్దాం వాటికి? ఆధ్యాత్మిక విషయాలు అంటున్నప్పుడు వేటి గురించి మాట్లాడుకుంటున్నాము? మన క్వైట్ టైం విషయంలో కానీ, మన బైబిల్ రీడింగ్ దగ్గర నుంచి, మన ప్రేయర్ టైం దగ్గర నుంచి, మన యొక్క మినిస్ట్రీని కూడా దాంట్లోకి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే గనక ఈ ఆధ్యాత్మిక విషయాలు నెంబర్ 2 ఇద్దామా, లేకపోతే కుటుంబం నెంబర్ 2 అందామా? కుటుంబం కూడా దేవుడు ఇచ్చిందే. ఇన్ఫాక్ట్ కుటుంబం విషయంలో గనక మనం గనక చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ గాడ్స్ డిజైన్. కుటుంబముగా ఏర్పాటు పడటము అన్నది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. దాన్ని మనము కాదనేటటువంటి అవకాశమే లేదు. ఇది దేవుని ఉద్దేశం. తెలివి, బుద్ధి, వికాసము, మేధస్సు, ఇంటలెక్చువల్ థింగ్స్. ఇంటలెక్చువల్ థింగ్స్ మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఆలోచించండి ఒక్కసారి. ఈ విషయాల్లోనే దేవుడు కూడా మనతో చెప్పాడు కదా, మీరు చెవులుండి వినలేకపోతున్నారు అని, మీరు గ్రహించలేకుండా ఉంటున్నారు అనేసి మనం గమనించినట్లయితే కనుక శిష్యులతో అన్నారు దేవుడు, నేను రొట్టెల గురించి మీతో మాట్లాడట్లేదు, మీరు ఇంత క్రితము నేను 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి ఇచ్చాను, ఆ తర్వాత మీరు ఎన్ని గంపలు ఎత్తారు అన్నప్పుడు శిష్యులు సమాధానం చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అన్న మాట ఏంటి? ఇంకా మీరు గ్రహించలేకపోతున్నారా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫుడ్, భోజనం గురించి నేను మాట్లాడట్లేదు అని చెప్పి అన్న మాట మనకు గుర్తుంది ఆల్రెడీ. సో అది ఇంపార్టెంట్. మన ఉద్యోగము, మన పని లేదా మన బిజినెస్ ఏదైతే దేవుడు ఇచ్చారో ఇది దేవుడు ఇచ్చిందేనా? అయితే దీనికి ఎటువంటి స్థానం ఇవ్వాలి? అది ఇంపార్టెంట్ కాదా అన్న విషయాలు వస్తాయి. అదే విధముగా దేవుడిచ్చిందేనా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు, దానికి ఎటువంటి స్థానం ఇవ్వాలి? వినోదము, ఆట విడుపు అన్నవి దేవుడు మనకు అందించినవే కదా, దానికి ఎటువంటి స్థానం ఇవ్వాలి? సమాజము, స్నేహితులు, మనం ఉంటున్న ఏరియాస్, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే కదా, వాటికి ఏ స్థానం ఇవ్వాలి? మన యొక్క ఆరోగ్యము, వ్యాయామము, మనము తినే విషయాలు, తాగే విషయాల్లో వీటన్నిటిలో మనము దానికి ఎటువంటి స్థానం ఇవ్వాలి? దేన్ని 2వ, 3వ, 4వ, 5వది అని చెప్పి అంటానికి మనం సాహసం చేయగలుగుతాము? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. ఇది నా ముందున్నటువంటి ప్రశ్న కూడా. లెట్ us గో ఫార్వర్డ్. చూద్దాం, వాట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్? ఒక పర్సన్ కి ఇక్కడ మనం పుట్టినటువంటి యేసు ప్రభు అనుగ్రహించిన ఈ జీవితము నాకైనట్లయితే 1967లో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం 2020లో ఉన్నాము. దగ్గరగా 53 సంవత్సరాలు నా లైఫ్ బిగిన్ అయ్యింది, నడుస్తున్నది. ఇప్పుడు యేసు ప్రభువుని నేను ఎరిగింది 1999లో. నా లైఫ్ నడవటం బిగిన్ చేసింది. అండ్ దెన్ ఐ సే దిస్ ఇస్ ఎ సర్కిల్. ఈ సర్కిల్ కంప్లీట్ అవుతుంది ఒకనొక రోజున. సర్కిల్ కంప్లీట్ అయినప్పుడు నా యొక్క ఆత్మ
దాని యొక్క సోల్తో, ప్రాణముతో ఖచ్చితంగా దేవుని ముందు నిలబడుతుంది అన్నది మనకి తెలుసు. ఆ రోజునే మనకి రావాల్సినటువంటి బహుమతులు కూడా అక్కడ రాబోతున్నాయి. మన యొక్క జీవితాన్ని బట్టి, మనం ఆ జీవితంలో మన యొక్క విశ్వాస క్రియలను బట్టి అది రాబోతుంది అన్న విషయం కూడా మనకి డెఫినెట్ గా తెలుసు. నౌ లెట్ us see ఈ 8 ఏరియాల్ని మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇది మొట్టమొదటిది అనట్లేదు, రెండవది అనట్లేదు, మూడవది అనట్లేదు. బట్ వాట్ ఐఎమ్ టాకింగ్ టు యూ అండ్ దెన్ వాట్ ఐఎమ్ పుట్టింగ్ బిఫోర్ యూ ఇస్ దట్ ఈ స్పిరిచువల్ థింగ్స్ లో మన డివోషన్ టు ద గాడ్, మనం చేసే ప్రార్థనలు, మన క్వైట్ టైం దగ్గర నుంచి మన యొక్క మినిస్ట్రీతో కూడా దీనికి 2వ స్థానం ఇద్దామంటారా? ఒకసారి ఆలోచించి చూడండి. లేదు అంటే కనుక ఫ్యామిలీకి ఇద్దామంటారా? దేవుడిచ్చిన ఫ్యామిలీ కదా బ్రదర్. నేను ఎంతో ప్రార్థన చేసిన తర్వాత నాకు నా స్పౌజ్ ని దేవుడు చూపించాడు కాబట్టి ఇది దేవుడు ఇచ్చింది కదా, దీనికి ఎన్నో స్థానం ఇద్దాము. లేదు అన్నట్లయితే గనక నా యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో, నా వ్యాయామం ఏమైతే ఉందో, నా ఆరోగ్యం ఏదైతే ఉన్నదో, ఈ విషయాల్లో నేను ఎలాగ ఉండాలి? ఎందువల్లంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ సేయింగ్ దట్ ఈ శరీరంలోనే కదా దేవుడు ఉంటున్నది, కాబట్టే దేవుడు అంటున్నాడు కదా దీన్ని టెంపుల్ ఆఫ్ గాడ్ అని అంటున్నారు కదా దేవుడు. మరి దాన్ని ఎలా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది? దీనికి ఎటువంటి స్థానం ఇద్దాము? అలాగే మన ప్రొఫెషన్ దేవుడు ఇచ్చిందేనా? నేనైతే నమ్ముతున్నాను, నాకు ఈ వ్యాపారం, ఈ మెడికల్ వ్యాపారం ఏదైతే ఉన్నదో దేవుడిచ్చిన వ్యాపారము అనేసి నేను స్థిరపరుచుకున్న తర్వాత, ఎందుకంటే అంత క్రితం నా ఉద్యోగం పోయిన తర్వాత 2-3 ఉద్యోగాలు చేయటానికి ప్రయత్నం చేస్తే దొరకలేదు, 2-3 వ్యాపారాలు చేయటానికి ప్రయత్నం చేస్తే అవి కుదరలేదు. అది అయిన తర్వాతనే నేను ఈ ప్రొఫెషన్ ని దేవుడు నాకు స్థిరపరిచాడు. నీకు తెలిసింది ఇదే సుధాకర్, దీంట్లోనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేసి శ్రీ సుందర్ అంకుల్ మాట్లాడిన మాట కానీ, జోసెఫ్ బ్రదర్ మాట్లాడిన మాట కానీ, ఈ 2 మాటల్ని బట్టి కృత నిశ్చయముగా ఇది నాకు దేవుడు ఇచ్చిందే ఈ ప్రొఫెషన్ కూడా. మరి అటువంటిప్పుడు దీనికి ఎటువంటి స్థానం ఇవ్వాలి నేను అన్న పాయింట్ వస్తుంది. నన్ను ఈ యొక్క ప్రొఫెషన్ లో ఉంచే దేవుడు వెలుగుగా ఉండమని కూడా చెప్తున్నాడు కాబట్టి దీనికి ఎటువంటి స్థానం ఇవ్వాలి అనేది కూడా నేను డైలమాలోను, కన్ఫ్యూజన్ లోను ఉండేవాడిని. నెక్స్ట్ వచ్చేసేసి ఫినాన్షియల్. యేసు ప్రభు వారు డబ్బు గురించి, డబ్బుకు సంబంధించిన యూసేజ్ గురించి 38 ఉపమానాల్లో మాట్లాడిన విషయం మనకు తెలుసు. ఈ డబ్బు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నది మన లైఫ్ లో అన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. తిమోతి పత్రికలో చాలా ఖచ్చితంగా తిమోతికి రాస్తూ పౌలు గారు అంటారు ఈ మాట, ఈ ఇహలోకమందు ధనవంతులైన వారు ఆ ధనముతో సుఖముగా జీవించటానికి చూసుకోండి, కానీ గర్విష్ఠులు కాకుండా ఉండండి అన్న మాటని కూడా మనము గమనిస్తాము. కాబట్టి ధనానికి ఎటువంటి స్థానం ఇద్దాం మనము? ఆఫ్టర్ ఆల్ వెండి నాది, బంగారము నాది అంటున్నటువంటి దేవుడు ఆయనకున్న దానిలోంచి మనకు అనుగ్రహించిన దాన్ని మనం ఎలా చూసుకోవాలి, దాన్ని ఎలా వాడాలి అన్న విషయాల దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఏ స్థానంలో పెడదాం మనం? 2, 4, 5, 6 ఎటువంటి స్థానంలో ఉండటము ఉచితం అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇంటలెక్చువల్, తెలివి విషయంలోను, మేధస్సు విషయంలోను, బుద్ధిని వికసించటం విషయంలోను, ఈ విషయాల్లో ఈ మాట మాట్లాడుకుంటున్నప్పుడు బిల్లీ గ్రామ్ గారు చెప్పినటువంటి ఒక మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్మరించకుండా ఆగలేము. ఏంటంటే అది, ఒక నిజమైనటువంటి దేవుని సేవ చేసేటటువంటి, లేదు అంటే దేవుని ఎరిగిన బిడ్డకి బైబిల్ తన కుడి చేతిలోనూ, న్యూస్ పేపర్ తన ఎడమ చేతిలోనూ ఉండాలి అన్నటువంటి మాటను. అంటే మనము బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, ఈ లోకంలో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకొని, అన్వయించుకొని ప్రజలకు ఈ బైబిల్ వైపు వారి యొక్క మరల్పు, వారి యొక్క దృష్టిని మరచటానికి మనకి లోకంలో జరుగుతున్న విషయాలు మనకి అవసరమే. అలా అని దేవుడే అన్నాడు మనతో, మీరు లోకములో ఉన్నవారే కానీ లోకములో కలిసిపోకుండా ఉండాలి అనేసి. ఎస్, లోకములో ఉన్న వాళ్ళమే, లోకాన్ని కలిపేసుకోం మనం మనలోనికి. బట్ స్టిల్ లోకంలో ఏమి జరుగుతుంది అన్న విషయం మనకి తెలియకపోయినట్లయితే విల్ బి అవుట్డేటెడ్. మనం చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ అవుట్డేట్ అయిపోతాయి, మనం ఇస్తున్నటువంటి వివరణలు అవుట్డేటెడ్ అయిపోతాయి. డెఫినెట్ గా మనము ఈ లోకంలో ఏం జరుగుతున్నది అని చెప్పి తెలుసుకోవాలి, కానీ దాంట్లోనికి మనము మునిగిపోకూడదు, దాంట్లోనికి పడిపోకూడదు. మనం దానికే స్థానం ఇద్దాం.
అలాగే మన యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో మనకి మంచి రిలేషన్షిప్స్ ఇచ్చాడు, మన యొక్క నైబర్స్ తో, మన యొక్క ఫ్రెండ్స్ తో, మన యొక్క చుట్టాలతో, వీళ్ళందరితో కూడా. ఈ రిలేషన్షిప్ లేకపోయినట్లయితే మనం సువార్త ప్రకటించే అవకాశం ఉందా? మనం అప్పుడప్పుడు వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉందా? వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన సహాయం తీసుకునే అవకాశం ఉందా? మరి అటువంటప్పుడు సమాజము, స్నేహితులు, వీళ్ళందరి విషయాల్లో మనము ఈ విషయానికి, ఈ సోషల్ విషయాలకి ఏ స్థానం ఇద్దాం? మనము 8వ స్థానం ఇద్దామా? ఎటువంటి స్థానం ఇద్దాము అనేది ఈ రోజున మీ ముందు పెడుతున్నటువంటి మాట. ఆఖరిదిగా రిక్రియేషనల్, అంటే వినోదము, ఆట విడుపు, ఒక పిక్నిక్ కి వెళ్ళటము, ఏదో ఒక రోజు కొద్దిగా హోటల్కి వెళ్ళి కొద్దిసేపు వంటగదికి కొద్దిసేపు విశ్రాంతి ఇవ్వడము అన్న విషయాలు, లేదు అంటే ఒక వేరే ప్రదేశానికి ఒక 2-3 రోజుల పాటు ప్రయాణం చేసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొద్దిగా వింతలు, విశేషాలు, ఆ ప్రకృతి అందము చూసుకొని రావటము అన్నది, మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవటానికి, ఈ అన్ని విషయాలు దీనికే స్థానం ఇద్దాము. మనం గనక గమనించినట్లయితే 6 రోజుల పాటు దేవుడు టోటల్ సృష్టిని సృష్టించిన తర్వాత 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు అన్న విషయాన్ని కూడా మనము ఆదికాండంలో చూస్తాం. 6వ దినమున ఆదాము గారు సృష్టింపబడిన తర్వాత నెక్స్ట్ డే వాజ్ ఎ రెస్ట్ డే ఫర్ ఆడమ్, ఎ థాట్ టు బి థాట్ ఆఫ్. ఫస్ట్ రోజు పుట్టిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ వాజ్ ఎ రెస్ట్ డే ఫర్ ఆడమ్. దట్ ఈస్ వాట్ ద బైబిల్ ఈస్ సేయింగ్. సో ఎంత ఇంపార్టెంట్ ఈ రీక్రియేషన్ ద్వారా మనకి లభించేటటువంటి రెస్ట్ అన్నది. దేనికి ఎటువంటి స్థానం ఇద్దాం? ఇప్పుడు మీ మనస్సుల్లో కొన్ని మీరు కొంతమంది చాలా జాగ్రత్తగా కనుక ఫాలో అవుతుంటే మీకున్నటువంటి అనుభవం ద్వారా, మీకున్నటువంటి ప్రాధాన్యతల ద్వారా మీరు కొన్ని గ్రేడింగ్స్ ఇస్తూ వస్తుండొచ్చు. మీరు దీనికి స్థానం ఇద్దాము, దీనికి స్థానం ఇద్దాము అనేసేసి. బట్ ద పాయింట్ రిమైన్స్, importantly, don't you think that all these things were given by God to us? ఇవన్నీ కూడా మనము ఆధ్యాత్మికంగా మన యొక్క కనులు వెలిగింపబడ్డాయి అంటే అది దేవుని వల్ల కాదా? దేవుడు అనుగ్రహించిన వాక్యము ద్వారా కాదా మనము అంతకంతకు మన యొక్క ఆత్మీయ స్థితిలో ఎదుగుదల జరుగుతున్నది? దేవుడిచ్చిన భార్య భర్త కాదా? దేవుడిచ్చిన పిల్లలు కాదా మనతో పాటు ఉన్నది? దేవుని యొక్క మందిరములోనే కదా, శరీరం అనే మందిరంలోనే కదా దేవుడు ఉంటున్నాడు. కాబట్టి వ్యాయామము, ఆరోగ్యము, మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదా? ప్రొఫెషనల్ విషయానికి వచ్చినట్లయితే గనక 3వ ఆజ్ఞ కింద దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, గుర్తుంచుకోనండి, సబ్బాతు దినాన్ని మీరు పరిశుద్ధముగా ఆచరించండి, మిగిలిన 6 రోజులు కష్టించి పని చేయండి అని దేవుడే కదా చెప్పాడు మనకి. ఎలా చేయమన్నాడు? కష్టించి పని చేయమన్నాడు. ఈవెన్ ప్రసంగి గ్రంథంలో 9:10లో కూడా ఇదే మాట ఉంటుంది. ఈ సూర్యుని కింద మీకు ఇచ్చిన పనిని ఏకాగ్రతతో, శ్రమ వంచన లేకుండా శ్రమ మొత్తము పెట్టి పని చేయమనేసేసి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత పాతాళ లోకములో అయినా సరే, ఇంకెక్కడైనా సరే, లేదు అంటే కనుక హెవెన్లో అయినా ఇంకేమీ పని లేదు. ఓన్లీ ఆయన్ని కొనియాడటం తప్ప ఇంకొక వర్కే లేదు. అనుగ్రహించింది ఏదైనా సరే, వెండి బంగారములకి తనది అని చెప్తున్న దేవుడు అనుగ్రహించిన ధనములు దానికే స్థానం ఇద్దాము. మనకిచ్చినటువంటి బుద్ధి వికాసముల గురించి వాటికే స్థానం ఇద్దాము. ఇంపార్టెంట్ గా మన యొక్క ఇంటెలిజెంట్ కోషెంట్ ని పెంచుకోవాలంటారా, వద్దంటారా? దీన్ని ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాము. ఇంటెలిజెంట్ కోషెంట్ పెంచుకోవటము చాలా ఇంపార్టెంట్, మనం విషయాలను అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనేసి. ఎమోషనల్ కోషెంట్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని కూడా మనం అనుకుంటున్నాం. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఎమోషనల్ కోషెంట్ దగ్గరికి వచ్చినట్లయితే గనక ఒకసారి ప్రభు వారు తాను ఇక ఈ పరిసయ్యుల చేతుల్లోనూ రోమన్స్ చేతుల్లోనూ తాను శ్రమ పొంది చనిపోయి 3వ దినమున తిరిగి లేగవలసిన అవసరత ఉన్నది అని చెప్పి గమనించినప్పుడు ప్రభు వారు ఈ మాటల్ని శిష్యులతో పంచుకుంటున్నప్పుడు పేతురు అన్నటువంటి మాట మీకు గుర్తుండే ఉంటది. ఇది నీకు దూరం అవును గాక ప్రభువా అన్నటువంటి మాట. అప్పుడు
ప్రభు అన్న మాట కూడా మనకు గుర్తుంది, సాతానా నా వెనక్కు పొమ్ము అనేసి. సో పీటర్ వాజ్ ఎమోషనల్లీ చార్జ్డ్ ఎట్ దట్ టైమ్ వితౌట్ నోయింగ్ ద పర్పస్, ద లైఫ్ పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందువల్ల ఆయన ఇక్కడికి వచ్చారు అన్న పర్పస్ ఆయన మర్చిపోయి మాట్లాడినట్లుగా మనం చూస్తాము. సో ఎమోషనల్ కోషెంట్ ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈవెన్ ఎమోషనల్ కోషెంట్ విషయంలో మీరు చూడండి, పౌలు గారు అనుభవించినటువంటి బాధలు ఎన్ని సువార్త అందించటంలో. ఎన్నిసార్లు ఆయన బెత్తముతో దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు ఆయన ఓడలో మునిగిపోవటం జరిగింది, ఎన్నిసార్లు ఆయన కొరడాలతో ఆయన్ని కొట్టారు, ఎన్నిసార్లు ఆయన ఆకలి దప్పులతో ఉన్నాడు, ఎన్నిసార్లు స్వజనుల వల్ల, ఆ తర్వాత ఇతరుల వల్ల, అన్యజనుల వల్ల ఎన్నిసార్లు ఎన్నెన్ని కష్టాల్లో కూడా వెళ్ళాడు. బట్ ఈ ఎమోషనల్ కోషెంట్ చాలా హైగా ఉండటం వల్ల ప్రభువుని వదిలిపెట్టలేదు ఆయన. ప్రభు తనకు అప్పగించిన పనిని తోద ముట్టించే వరకు నేను వదలను అని చెప్పి ముందుకు వెళ్ళినటువంటి ఒక విశ్వాస వీరుణ్ణి మనము పౌలు గారిలో చూస్తున్నాం మనం. ఇట్ వాస్ బికాస్ హిస్ ఎమోషనల్ కోషెంట్ వాస్ గ్రేట్. ఈ రోజున మనం పేపర్లు కొన్ని చూస్తుంటే ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతున్న పీపుల్ ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో తెలియకుండా శానిటైజర్ ని తాగేసేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. వి నీడ్ టు డెవలప్ అవర్ ఎమోషనల్ కోషెంట్. దేవుడు చెప్తున్నాడు ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటలెక్చువల్ థింగ్. తర్వాత మన క్రియేటివ్ కోషెంట్ ని కూడా పెంచుకోవాలి. ఎందుకు క్రియేటివ్ కోషెంట్ ని పెంచుకోవాలి అంటే ఈ క్రియేటివ్ కోషెంట్ లోనే హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. ఏంటది? మనం ఒకనొక రోజున బంగారు వీధుల్లో నడవబోతున్నామన్న సంగతి, ఒకనొక రోజున దేవుణ్ణి ముఖాముఖి చూడబోతున్నామన్న సంగతి, ఇవన్నీ కూడా క్రియేటివ్ కోషెంట్ లోనే ఉన్నాయి, ఇమాజినేషన్ లో ఉన్నాయి. మన ఇమాజినేషన్ కూడా బేస్ అయింది ఆ విశ్వాసం మీదనే. మనల్ని ఎక్కడైతే పెట్టాడో దేవుడు సోషల్ గా, ఏ పరిసరాల్లో అయితే పెట్టాడో, నన్ను ఏస్రావు నగర్ లో పెట్టాడు. ఏస్రావు నగర్ లో నేను చేయవలసిన పని నేను చేయాలి. సో దానికి ఎటువంటి ఇవాంజలిజంకి ఎటువంటి స్థానం ఇద్దాం? ఎవ్రీడే వర్కే, ఎటువంటి వినోదము లేదు, ఎటువంటి రెస్ట్ లేదు అనేటట్లయితే గనక, అలాంటి జీవితం అయినట్లయితే గనక రీక్రియేషనల్ కి ఎటువంటి స్థానం మనము ఇద్దాము అన్న పాయింట్ కూడా వస్తుంది. ఎందుకంటే దేవుడే 7వ దినమున విశ్రాంతి దినముగా ప్రకటించి దాన్ని పరిశుద్ధముగా ఆచరించమన్నాడు. ఆ దినమున విశ్రాంతి తీసుకోండి మీరు అని చెప్పిన మాట. దేనికి ఎటువంటి స్థానం ఇవ్వాలి అన్న ఆలోచన మనం చేసినప్పుడు చాలాసార్లు ఈ కన్ఫ్యూజన్ నాకు వచ్చింది. కానీ ఒక 4-5 సంవత్సరాలుగా, మేబీ ఏ పీరియడ్ ఆఫ్ 1 year 1.5 year ఎప్పుడైతే నేను కొద్దిగా నా ఆరోగ్య విషయం నేను అశ్రద్ధ చేశానో, కొన్ని సరైనటువంటి అండర్స్టాండింగ్, దేవుడు నాకేం చెప్తున్నాడు, ఆ వాక్యం ద్వారా నేను గ్రహించవలసింది ఏంటి అన్నటువంటిది నేను సరిగా అర్థం చేసుకోనందువల్ల నేను ఫిజికల్ గా, అంటే నా యొక్క శరీర విషయంలో నేను దెబ్బతిన్నాను. దాదాపుగా 1.5-2 సంవత్సరాల పాటు నేను ఆల్మోస్ట్ ఇతరుల మీద డిపెండెంట్ పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి రోజులు. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ టు ఏ బిలీవర్, కరెక్ట్? ఒక బిలీవర్ గా మనకి అంతటి ఘోరమైనటువంటి స్థితి రావటము అన్నది ఊహించలేము మనం. బట్ ప్రైజ్ బీ టు గాడ్ దట్ ఫ్రమ్ ఆల్ దట్, ఇంకా గద్ద తన యొక్క యవ్వనమును, లేదు అంటే గనక తన యొక్క స్ట్రెంగ్త్ ని ఏ రకంగా అయితే మళ్ళీ సమకూర్చుకొని పైకి వస్తుందో ఆ రకంగా నన్ను ప్రభు వారు నిలబెట్టారు. సో ఐ ఓన్లీ డివోట్ ఆల్ మై లైఫ్ ఫర్ గాడ్. ఎందువల్ల అంటే నా యొక్క స్పిరిచువల్ క్యాపబిలిటీకి, నా యొక్క ఫ్యామిలీని బట్టి, నా యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దానిని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ బిజినెస్ ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తులను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇంటలెక్ట్ ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ఎమోషనల్ కోషెంట్ ని బట్టి, క్రియేటివ్ కోషెంట్ ని బట్టి, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రజలు, నాకు ఇచ్చినటువంటి నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, నా యొక్క ఫ్రెండ్స్ ని బట్టి, నాకు ఇచ్చినటువంటి సంఘమును బట్టి, అదే రకంగా దేవుడు నన్ను అనుమతిస్తున్నాడు నాకు కొన్ని నాకు ఇష్టమైన విషయాల్ని చూడటానికి, వేరే ప్రదేశాలకి వెళ్ళటానికి. వీటన్నిటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నన్ను గనక ఎవరైనా
దీనికి ఎటువంటి స్థానము, 2 ఏది, 3 ఏది, 4 ఏది అనేసి ఈ 8 విషయాల్ని నువ్వు డ్రా చెయ్యి, దేన్ని ఎటువంటి స్థానంలో పెడతావు అంటే నేనైతే పెట్టలేని విషయం. నేనైతే దీనికి ఒకటే ఒక సమాధానం చెప్పగలను. ఆ సమాధానం ఏంటి అంటే, ఐ కెన్ ఓన్లీ సే దట్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ ఐ డూ నీడ్ జీసస్ క్రైస్ట్ గైడెన్స్. ఈ జరుగుతున్నటువంటి ప్రతి విషయములోనూ యేసు ప్రభు వారు నన్ను తాకకుండా, యేసు ప్రభు వారు నాకు బోధించకుండా, యేసు ప్రభు వారు నాకు టీచ్ చేయకుండా, యేసు ప్రభు వారు ప్రతి దినము నాతో మాట్లాడకుండా, ప్రతిరోజు నాకు ఉపదేశం చేయకుండా, నన్ను గైడ్ చేయకుండా, నేను నడవవలసిన త్రోవను నాకు చూపియకుండా, నేను నడవవలసిన త్రోవలను వెలిగించకుండా దీపముతో ఇది అయ్యే విషయమే కాదు. సో ఐ విల్ నాట్ బి డేర్ ఎనఫ్ టు సే దట్ స్పిరిచువల్ని 2ది పెడతాను, లేదా సోషల్ని 2ది పెడతాను, ఫ్యామిలీని 3 పెడతాను, దీన్ని 4 పెడతాను అనేసి నేను సాహసం చేయను. గాడ్ ఈస్ ప్రీఎమినెంట్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ వుడ్ ప్లీడ్ విత్ యూ దట్ ఈ షుడ్ బి సో ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. మన అందరి జీవితాల్లోనూ ఆయన ప్రభువు, ఆయనకి 1వ స్థానమే. అంకె ద్వారా మాత్రమే అది మనం చెప్పగలుగుతున్నాం 1 అనేసి. 1 కంటే కూడా ఉన్నతంగా ఇంకేదన్నా ఉన్నట్లయితే అక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ కంటే కూడా సూపర్ ప్రైమ్ ఏదన్నా ఉన్నట్లయితే అక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంపార్టెంట్ కూడా అంటే కూడా ఇంకెంత పెద్దదైన ఇంపార్టెంట్ వర్డ్ ఏదన్నా మనకి తెలుసుంటే అక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ దెన్ లెట్ us conclude by saying that దేవా, నా ఆధ్యాత్మికతకు, నా స్పిరిచువల్ థింగ్స్ కి మీరు కారణము. నా యొక్క ఫ్యామిలీ లైఫ్ ఉంది అంటే, నా పిల్లలు ఉన్నారు అంటే ఇది కేవలము నీ వల్ల జరుగుతున్నది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు స్వస్థతను అనుగ్రహిస్తున్నారు అంటే ఇది కేవలము నీ వల్ల జరుగుతున్నది. తండ్రి, నీవు నన్ను నా యొక్క పనిలో ఆశీర్వదిస్తున్నావు, ఈ పని ద్వారా నేను అనేకులకు వెలుగుగాను ఉప్పుగాను ఉండటానికి సహాయం చేస్తున్నావు అంటే ఇది నీ వల్ల జరుగుతున్నది అనేసి, నేను చేస్తున్న పని ద్వారా నీవు నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ధనం ఏదైతే ఉన్నదో, ఈ ధనము ద్వారా నేను అనేకులకు సహాయం చేయగలుగుతున్నాను, సువార్త కోసం ఖర్చు పెట్టగలుగుతున్నాను, సువార్తకి సంబంధించినటువంటి లేదు అంటే గనక చాలా అక్కర్లో ఉన్నటువంటి అనేకులకు సహాయం చేయగలుగుతున్నాను. ఇది కూడా కేవలం నీ వల్ల మాత్రమే జరుగుతున్నది. నా యొక్క బుద్ధి వికసిస్తున్నది. నేను అంతకంతకు నా ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవడానికి కావలసినటువంటి ఇంటలెక్చువల్ గా మీరు నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నారు, నా ఎమోషనల్ కోషెంట్ ని పెంచుతున్నారు. అది కూడా కేవలం మీ వల్ల మాత్రమే జరుగుతున్నది. నా యొక్క సోషల్ గా నా సంబంధ బాంధవ్యాలను స్థిరపరుస్తున్నారు, దృఢపరుస్తున్నారు. ఈ రోజుకి రేపటికి తండ్రి ఒక్కొక్కళ్ళతో నా యొక్క పరిచయాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొస్తున్నారు. ఆ పరిచయం స్ట్రాంగ్ అవ్వటం ద్వారా నేను యేసు ప్రభు వారి గురించి, మీ గురించిన మాటని వాళ్ళతో పంచుకుంటున్నప్పుడు వాళ్ళకి వినటానికి అవకాశం దొరుకుతున్నది. ఎందువల్ల అంటే దే ఆర్ సీయింగ్ మీ యాజ్ ఎ సోషల్ బీయింగ్. నేను వాళ్ళకి మంచి చేసే వ్యక్తిగా నన్ను చూడగలుగుతున్నారు. కాబట్టి ఇది కేవలం మీ వల్ల జరిగిందే తండ్రి. మీరే అనుగ్రహిస్తున్నారు తండ్రి. ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం ద్వారా, నాకు ఇచ్చినటువంటి ధనము ద్వారా అప్పుడప్పుడు చిన్న చిన్న వినోదం చేసుకోవడం కోసం ఫ్యామిలీ కింద మిగతా ఫ్రెండ్స్ తోను ఇది నాకు సహాయం చేస్తున్నారు మీరు రిక్రియేషన్. తండ్రి, దీనికి ఏ స్థానం ఇమ్మంటే నేనేమి ఇవ్వగలుగుతాను? వీటన్నిటికీ మీరు మధ్యలో ఉండి నడిపిస్తున్నప్పుడు ఏ స్థానం ఇవ్వాలి అంటే ఎలా కుదురుతుంది తండ్రి? దిస్ ఈజ్ వాట్ ఈస్ మై సబ్మిషన్ టు. దేవుడు మధ్యలో ఉండి మనల్ని అన్ని ఏరియాస్ లోనూ గైడ్ చేయకపోయినట్లయితే మనం ఇంకొక మాట అనే అవకాశం ఉంది. అయితే నా ప్రొఫెషన్ లో నేను ఎక్సెల్ అవుతున్నాను అంటే నా యొక్క గ్రేట్నెస్ ని బట్టి అని అనుకునే అవకాశం ఉంది. నో 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 నో. కొంతమంది అన్నారు నాతో ఆ మాట, సుధాకర్ నువ్వు కాబట్టి దీన్ని సక్సెస్ చేయగలిగావు, నీతో పాటు బిగిన్ చేసిన అరవింద్ రావు, ఆనంద్ సూరి వాళ్ళు చూసావా ఈ రోజున వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు అనేసి. ఇన్ఫాక్ట్ ఒకళ్ళు అయినట్లయితే ఏమీ చేసుకోకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. నో, వీ కెనాట్ సే దట్. అట్లీస్ట్ ఐ కెనాట్ సే దట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ ఇన్ బిట్వీన్ అవర్ లైఫ్. మన జీవితం అనే ఈ సర్కిల్ కి ఆయన మధ్యలో ఉన్నారు. ప్రతి ఒక్క ఏరియాని మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు అనేసి మాత్రమే నేను ఖచ్చితంగా మీ ముందు ఇది ఒక విట్నెస్ కింద నేను మీకు చెప్పగలుగుతాను. And at the end, I only say that యెహోవా యందు మనకి
ఆనందించిన ఎడల, యెహోవా వలన మనము ఆనందించినందువలన, యెహోవా మనల్ని చూసి ఆనందించినందువలన మనకు బలము, స్ట్రెంగ్త్ చేకూరేటటువంటి అవకాశం ఉంది. మన యొక్క జాయ్ఫుల్నెస్ కి, మన యొక్క ఫిల్లింగ్ అప్ ఆఫ్ జాయ్ కి, ఆనందముతో మన హృదయం నింపబడటానికి, ఆనందముగా ఉండటానికి, ఈ రెండిటికి కారణభూతుడు కేవలము దేవుడు మాత్రమే. ఎందుకంటే మన నిరీక్షణకు పాత్రుడు ఆయనే, మన విశ్వాసానికి ఆది ఆయనే, మన పట్ల చూపించిన కనికరమును బట్టే మనము జీవించి చెల్లించగలుగుతున్నాము. ఒకానొక దినమున మనల్ని ఆయన గ్లోరిఫికేషన్ లోనికి తీసుకువెళ్తారు అన్న విషయం కూడా మనకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి విషయాల్ని మనం 15వ అధ్యాయం రోమపత్రిక నుంచి చూసాం. కాబట్టి లెట్ us రిమైన్ యాజ్ జాయ్ఫుల్, సేయింగ్ దట్ నా జీవితం అనేటటువంటి ఈ సర్కిల్లో మీరు మధ్య స్థానంలో ఉండి వీటన్నిటిని గైడ్ చేయండి తండ్రి. మీరు గైడ్ చేసిన కొలది నేను వృద్ధి పొందటానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఏరియాలోనూ మీరు మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి అనేసి దేవుని దగ్గర మనము ప్రార్థన చేద్దాం. ఇందు నిమిత్తమే కదా దేవుడు శిలువలో మరణించింది. మనం ఇక్కడ జీవించాల్సిన జీవితము ద్వారా అనేకులు ఆ జీవితాన్ని చూడటం ద్వారా పరలోకముందున్న తండ్రిని మహిమపరచడానికే కదా మనల్ని ఇక్కడ పెట్టింది దేవుడు. ఆ రకంగా జీవించేటటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ఒక్క నిశ్చయతలో ఉందాము. ప్రతి సమస్యకి ఆయన మన కోసం ఒక ఉపాయం పెట్టారు. ఉపాయమే లేనటువంటి సమస్య మన దగ్గరికి వదిలేటటువంటి దేవుడు కానే కాదు అన్న విషయం మనకు తెలుసు. ప్రతి సమస్యకు ఆయన మనకి ఉపాయం పెట్టారు అన్న సంగతి మనకు తెలుసు. మనకు వచ్చేటటువంటి ప్రతి అవసరతకి మనకంటే ముందు ఆయనకి తెలుసు. రేపు మన అవసరత ఈ రోజే ఆయనకి ముందే తెలుసు. అండ్ దెన్ హీల్ టేక్ కేర్. ఈ రోజున ఉద్యోగమా, పెళ్ళా. ఇన్ఫాక్ట్ లిడియా ఇస్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ వేరిన్ కుటుంబంగా నేను రమ ఎన్నోసార్లు ప్రార్థన చేశాం. లిడియాకు ఒక వరుణ్ణి అనుగ్రహించు దేవా అనేసి, ఈ అబ్బాయి అయితే బాగుంటాడా, ఆ అబ్బాయి అయితే బాగుంటాడా అని చెప్పి, తర్వాత లిడియా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకోవటానికి అలా చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే, తనదైన సమయము అన్న విషయంలో, ఇది తనదైన సమయము అన్న విషయము దాన్ని అర్థం చేసుకున్న మరుక్షణము వి థ్యాంక్ ప్రొఫ్యూజ్లీ గాడ్. దేవా, you are going to do it at a most convenient time, and then we will rejoice in that. We'll be joyful in that. And then sister ki already నిశ్చితార్థం అయిపోయింది. రేపు 2వ తారీఖున మ్యారేజ్ జరగబోతుంది. ఆయన కూడా వివాహం, స్పౌస్ కూడా ఆయన దేవుని సేవలో ఉన్నవారే. అండ్ మేబీ హీ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ఎ చర్చ్ ఆల్సో దేర్. కాబట్టి హీ నోస్ మన యొక్క ప్రతి అవసరత ఆయనకు ముందే తెలుసు. It will take its own time in this world. We are not in the spiritual world, we are in the physical world. Physical world లో థింగ్స్ జరగడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. స్పిరిచువల్ వరల్డ్ లో థింగ్స్ అన్ని కూడా క్షణాల కంటే ముందే జరిగిపోతూ ఉంటాయి. అదే విధముగా మన శరీరంలో వచ్చే ప్రతి వ్యాధికి ఆయన స్వస్థతని ఆల్రెడీ చేసి ఉంచాడు అనేసి నమ్ముతారు. సమస్యకి ఉపాయం ఉంది, అవసరతకి ఆయనకు ముందే తెలుస్తూ తీరుస్తాడు. ప్రతి వ్యాధికి స్వస్థత ఉన్నది. అందువల్ల మనము ఎల్లప్పుడూ యెహోవా యందు ఆనందించి బలము పొందుతాము అనేది ఇంపార్టెంట్. I only leave once again with you this one picture wherein all the areas of our life are to be guided by Jesus Christ. Then only then and then only they are going to be richly blessed. It is going to give us the immense satisfaction. మనం కావాలనుకుంటున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సాటిస్ఫాక్షన్ కేవలం యేసు ప్రభు వారికి మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆయన్ని మన జీవితంలోనికి మధ్యలోనికి ఉంచి ప్రతి విషయాన్ని గైడ్ చేయదేవా అని చెప్పి అడిగినప్పుడు మాత్రమే ఇది జరిగే అవకాశం ఉంటుంది అనేసి నేను విశ్వసిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ దీస్ వర్డ్స్ unto us and then may God's name be blessed in this world. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, మీరు బెత్లెహేంలోనికి వచ్చినప్పుడు నాకు అవసరం వచ్చారు.
శిలువ మీద నా కోసం ప్రాణం పెట్టారు. తండ్రి, మీరు తిరిగి లేచి నా కోసం ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు. నా యొక్క లైఫ్ యొక్క టోటాలిటీ మీరై ఉన్నారు తండ్రి. నా లైఫ్ బిగిన్ అయింది, మీ నుంచి బిగిన్ అయింది. నా లైఫ్ ఇక్కడ ఈ భూగోళం మీద ఎండ్ అవుతున్నది, మీ దగ్గరికి తిరిగి రాబోతున్నది తన యొక్క జ్ఞాపకాలతో. నా స్పిరిట్ ని సంధించింది మీరు. నా స్పిరిట్ ని మీరు సంధించారు కాబట్టి నా యొక్క స్పిరిచువల్ మ్యాటర్స్, నా యొక్క సోల్ మ్యాటర్స్ లోనికి వెళ్ళి నా సోల్ మ్యాటర్స్ ని ప్రభావితం చేస్తున్నాయి. దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ 8 ఏరియాస్ లార్డ్, దట్ ఐ వాంట్ యూ టు బి ఇన్ సెంటర్ ఆఫ్ దిస్ 8 ఏరియాస్. ఈ 8 ఏరియాస్ లో సెంటర్ లో ఉండి నా యొక్క మైండ్ ని గైడ్ చేయండి, నా యొక్క హార్ట్ ని గైడ్ చేయండి, నా యొక్క బాడీని గైడ్ చేయండి, నా యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్ ని, నా యొక్క రిక్రియేషనల్ యాక్టివిటీస్ ని, నా యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ ని, నా ప్రొఫెషన్ ని, నా యొక్క సోషల్ యాక్టివిటీస్ ని, వీటన్నిటిని గైడ్ చేయమనేసి మీకు ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక సంపూర్ణమైనటువంటి బిలీవర్ గా నీ దగ్గరికి వచ్చే ముందర నీవు నన్ను మహిమలోనికి తీసుకువెళ్ళేటప్పుడు ఆనందించేటటువంటి ఆ యొక్క నీ యొక్క ముఖమును నేను దర్శించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. జీవితంలో తండ్రి, ఈ అన్సర్టైన్ టైమ్స్ లో అనేకులు అటు ఇటు ఊగిపోతున్నారు, విశ్వాసంలో బలహీనపడుతున్నారేమో, జరగదేమో అనుకుంటున్నారేమో, పక్కదారులు చూస్తున్నారేమో, వెనక చూపు చూస్తున్నారేమో, వెనక్కి వెళ్దామా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారేమో. లేదు లేదు దేవా, వారి యొక్క మైండ్స్ ని స్ట్రెంథెన్ చేయండి. యూ విల్ టేక్ కేర్ బికాస్ యు ఆర్ ఫెయిత్ఫుల్. యూ విల్ టేక్ కేర్ బికాస్ యు ఆర్ అన్ ఎంపథైజింగ్ గాడ్. మీరు మాలాగానే మనుషాకారంలో వచ్చిన దేవుడు కాబట్టి మీకు తెలుసు మా అవసరం లేదు. యు ఆర్ ఎ కంపాషనేట్ గాడ్. మా యొక్క దుఃఖంను చూసి ఊరక ఉండలేరు తండ్రి. మీరు దానికి సొల్యూషన్ ని ఖచ్చితంగా పంపిస్తుంది. మా లైఫ్ లో ప్రతి ఒక్క ఏరియాని బ్లెస్ చేయండి తండ్రి, సో దట్ ఇతరులకు మేము బ్లెస్సింగ్ గా మార్చడానికి సహాయం చేయండి. మా యొక్క గిన్నెను పొంగి పొర్లించండి తండ్రి, సో దట్ ఆ పొర్లింపులోంచి తండ్రి ఇతరులకి అది ఆశీర్వాదకరంగా మారటానికి సహాయం చేయండి. వి ప్లీడ్ విత్ యూ లార్డ్. మేము నిన్ను అభ్యర్థిస్తున్నాం నాయన, నీ యొక్క పాదములు పట్టుకొని మాకు ఆన్సర్స్ చెప్పండి తండ్రి. మమ్మల్ని స్ట్రెంథెన్ చేయండి తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎంతో బలం అవసరమైన రోజులు అనేసి కూడా మేము గుర్తెరుగుతున్నాం తండ్రి. తండ్రి, మీరు మాకు ఇస్తున్నటువంటి బలములోంచి మా సహోదరులో ఎవరైనా బలహీనముగా ఉంటే వాళ్ళకి పంచిపెట్టడానికి సహాయం చేయండి. మేము ఎప్పుడైనా బలహీనం అయిపోయినట్లయితే గనక మా కోసం మీరు అట్టే పెట్టిన మరి ఒక బలవంతుడైనటువంటి బిలీవర్ దగ్గర నుంచి పొందుకోవటానికి తీసుకోవటానికి సహాయం చేయండి. ఒకరి అక్కరలో ఒకళ్ళ మేము పాలు పంచుకోవటానికి సహాయం చేయండి. నిరీక్షణను కాపాడుకోవటానికి, విశ్వాసమును కొనసాగించటానికి సహాయం చేయండి. జాయ్ఫుల్ గా మా లైఫ్ ని ఎండ్ చేసుకోవటానికి కూడా సహాయం చేయండి. క్షణకాలమైనటువంటి ఈ జీవితము మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆనందముతో మరణించి మీ దగ్గరికి రావటానికి కూడా సహాయం చేయండి. మీరు మా తోడై ఉన్నారు కాబట్టి భయం లేదు తండ్రి, దిగులు లేదు తండ్రి. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ యు ఆర్ నాట్ ఓన్లీ విత్ us, you are in us and then guiding us. Thank you Lord for guiding all our 8 areas of our life. Thank you very much. Bless your name. We thank you and then bless your name, Lord. యేసు క్రీస్తు ప్రభు వారి పుణ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. పిల్లరా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బల దగ్గరికి మనం వెళ్దాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క మాటల్ని
మన హృదయాల్లో పెట్టుకుందాం. ప్రభు యొక్క ఉద్దేశాలు ఎంత గొప్పవో మనం విన్నాం. I totally agree with what the Lord has revealed through the servant. ఒకసారి